హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మితిమీరిన వ్యాయామం వల్ల మనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వ్యాయామం చేయడం వల్ల జబ్బులు అనేవి మన దరిచేరవని విషయం మనందరికీ తెలిసిందే. దీనివల్ల మన శరీరం ఆరోగ్యంగా చురుగ్గా ఉంటుంది. అయితే వ్యాయామం ఏ స్థాయిలో చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. తేలికపాటి వ్యాయామాలు చేయడం కన్నా మీడియంగా చేయాలి అంటున్నారు. కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని వారు వెల్లడించారు. తక్కువ ఆహారం, ఎక్కువ శ్రమించడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించదు. శరీరంలో కీలక వ్యవస్థలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు రిలేటివ్ ఎనర్జీ డిప్రెషన్ సమస్య వస్తుంది. దీనివల్ల కండరాల్లో బలం తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్ గురి అవుతారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో కూడా ఎర్లీ మెనోపాజ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మహిళలు కఠిన వ్యాయామాలు చేయకపోవడం మంచిది. అర్థమైంది కదా మీ అందరికీ? మితిమీరిన వ్యాయామం ఆడవారికి ఎందుకు మంచిది కాదు అనేది. For more videos, please like, share, subscribe my channel. Thank you for watching my video.